చిన్ని కంప్లీట్‌గా రాజుకి ఒక తల్లిలాగా మారి సేవలు చేస్తూ తనని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది కదా! ఇక రాత్రి పడుకుందాం అనుకున్న టైంలో చిన్ని రోజు ఒక బొమ్మని తన అమ్మగా ఫీల్ అయ్యి అమ్మతో మాట్లాడుకుంటూ ఉంటుంది కదా! ఆ బొమ్మను చూసి తను బాధపడుతూ ఉంటే ఇక హాఫ్ టికెట్ ఉండి, "ఏంటి చిన్ని ఆ బొమ్మ" అంటే, "ఇది బొమ్మ కాదు మా అమ్మ. నాకు ఏ బాధొచ్చినా కూడా నేను ఈ బొమ్మతోనే చెప్పుకుంటాను. అమ్మతో చెప్పినంత ఫీలింగ్" అన్నట్టు చెప్తూ ఉంటుంది. రాజు ఆ మాటతో చాలా ఫీల్ అయిపోతాడనమాట. అలా తలుచుకుంటుందో లేదో కావేరి చిన్నిని కలవడానికి అన్నట్టు వస్తూ ఉంటుంది కదా! నిజంగానే కావేరి వస్తుంది. "చందు మీ అమ్మ బయటుంది" అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే కలొచ్చింది అమ్మని నేను కలుసుకున్నట్టు. నేను ములాఖాతుకి కూడా వెళ్ళలేదు కదా అని చెప్పని చాలా హ్యాపీగా వెళ్తే కావేరి తిట్టేస్తుందనమాట. "అసలు నువ్వెందుకున్నావు? వీడు ఎంత దుర్మార్గుడో, నీచుడో నీకు తెలీదా? కానీ నేను పడిన కష్టాలు నువ్వు పడాలనుకుంటున్నావా? వాడు ఖచ్చితంగా మోసం చేస్తాడు. నువ్విక్కడుండొద్దు మామయ్య వాళ్ళ ఇంటికెళ్ళు" అంటే, "నేను వెళ్ళను, నేనిక్కడే ఉంటాను. నేను నాన్న దగ్గరే ఉంటాను" అన్న ఒక్క మాటతో కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. "నాన్న అంటే నాకు తెలుసమ్మా, మొత్తం నాకు నిజాలు తెలుసు. నువ్వు జైలుకి వెళ్ళింది కూడా నాన్న వల్లనే అని తెలుసు. కానీ ఇప్పుడు నాన్న సాక్ష్యం చెప్తే నువ్వు బయటకొస్తావని నాకు తెలుసు. నేను అందుకే ఇక్కడుంటున్నాను. నాన్న ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. నా అవసరం చాలా ఉంది" అని చెప్తే కావేరి ఏమనుకుంటుందంటే, ఇదంతా కావాలని నాటకం ఆడుతున్నారు. ఆ దేవ, ఈ బాలరాజు కలిసి నా కూతుర్ని మాయలో ఉంచేశారన్నట్టు అనుకోని, "వద్దు చిన్ని చెప్పిన మాట విను" అన్నా కూడా వినిపించుకోదనమాట. చిన్ని మాట్లాడిన మాటలు విని రాజు ఒక్కసారిగా కుమిలిపోతాడు. నేను ఎంత దుర్మార్గుడని తెలిసినా కూడా నా కూతురు నాతోనే ఉంటుంది. నా కష్ట సమయంలో నా కూతురు నన్ను అర్థం చేసుకొని నా దగ్గరే ఉంటానంటుంది. వాళ్ళ అమ్మ మాటను కూడా కాదంటుంది అంటే, నా కూతురు చాలా గొప్పది అనైతే అనుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రాజు. ఇక చందు ఉండి, "నువ్వు ఇలా మొండిగా మాట్లాడతావనే నాన్న అసలు నీ దగ్గరికి కూడా రాలేదు. దూరంగా నిలబడ్డాడు" అంటే, "మామయ్య వచ్చాడా?" అంటే, మామయ్య అంటే అదొక సెంటిమెంట్ అనమాట చిన్నికి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది సత్యం దగ్గరికి. "ఎందుకు మామయ్య ఇక్కడే ఉన్నావు? నా మీద ఇంకా కోపం పోలేదా మామయ్య" అంటూ మాట్లాడితే, సత్యం అసలు నీ కోసం రాలేదు, మీ అమ్మ కోసం వచ్చాను. అమ్మ నువ్వు చెప్పాల్సినవి చెప్పి మనం వెళ్ళిపోదాం అని చెప్తే, "మావయ్య నేనైతే రాను మావయ్య. అమ్మ నేను ఇక్కడే ఉంటానని" తెగేసి చెప్పేస్తుంది.